హలో, వెల్కమ్ టు తను మను వ్లాగ్స్. వెల్కమ్ చెప్పింది ఎవరు అనుకున్నారు? తను మను వ్లాగ్స్లో మను అనే అమ్మాయి చెప్పింది అనమాట వెల్కమ్. ఈరోజు అయితే వెల్కమ్ టు తను మను వ్లాగ్స్ అండి. ఈరోజు మా అన్నయ్య బర్త్డే అండి. ఇది April 26th వీడియో అండి. అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో మా పాప దగ్గర ఉండిపోయింది ఫోన్లోని, అందువల్ల బాగా లేట్ అయింది. మాకు ఏంటంటే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే April 23ని, మాదైతే April 24ని, అన్ని వాళ్ళది 25ని ఏప్రిల్, అన్ని బర్త్డే 26ని, మా పాప వాళ్ళది April 28ని. అయితే ఇలా అన్ని తర్వాయిన రావడంలోని ఈ వీడియో అయితే మిస్ అయింది, పాప దగ్గర ఉండిపోయింది. ఇవేంటంటే వ్యూస్ వస్తాయని, డబ్బులు వస్తాయని కాదు కానండి, ప్రతి సంవత్సరం మేము ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము అని గుర్తుగా ఉంటాయనేసి ఇందులో అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ప్రైవేట్గా పెట్టుకోవచ్చు, కానీ చూసుకుంటే అందరూ చూస్తారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ప్రైవేట్గా పెట్టుకుంటే నేను ఒక్కదాన్నే చూసుకుంటాను. అదే పబ్లిక్గా పెడితే అందరూ చూస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 100 మెంబర్స్ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా చూస్తారు కదా ఎలా జరిగింది బర్త్డే అని చెప్పి అప్లోడ్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ కేకు అమ్మకి వదినికి తినిపించాడు ఫస్ట్. వాళ్ళిద్దరు కూడా, అమ్మేమో ఏదో క్రీమ్ వద్దు ఇదొద్దు అంటుంది, వదినేమో అది ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను, కేకులో గుడ్డేస్తారని వద్దనేస్తుంది అనమాట. అలాగే వద్దు అని అంటున్నారు, ఎందుకో అనుకుంటారు అందరూ. ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉండి మేమైతే కేక్ కట్ చేసుకుని చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అన్నయ్య రెస్టారెంట్ దగ్గర నుంచి బిర్యానీలు అవి తీసుకొచ్చాడు. మా మనవరాలకి కేక్ పెడుతున్నాము. మా పెద్ద రెండో అన్నయ్య అలా మిస్సెస్ ఎత్తుకున్నారు. సేమియా అది చేసింది వదిన. అన్నయ్యకి పాయసం అంటే చాలా ఇష్టం. పాయసం చేసింది. ఇలా రెస్టారెంట్ నుంచి బిర్యానీలు, చికెన్లు అన్నీ తెచ్చారు తిన్నవాళ్ళు. మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, వెజ్ తిన్నవాళ్ళు వెజ్ని తిన్నాం. అయితే మేము మా ఇంటికి టైం అదే లేటు నైట్ అవుతుందనేసి వచ్చామండి, బిర్యానీలు అవి పట్టుకొని మా ఇంటి దగ్గర తిన్నాం అనమాట అందరు విని. ఇది మా ఇంటి దగ్గరికి తెచ్చుకుని అనమాట, బిర్యానీలు అవి తెచ్చిచ్చాడు రెస్టారెంట్ దగ్గర నుంచి. అయితే టేస్ట్ అయితే మాత్రం బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నియాల్ రెస్టారెంట్లో చిక్పట్ దమ్మి బిర్యానీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.